ఇదిగో ఇక్కడ చూయించారు గదా! ఏమన్నాడాయన, "హలో బ్రో మాట్లాడే ప్రయత్నం జరిగిందంట. మరి ఎలా జరిగిందో చెప్పాలిప్పుడు. కొంచెం పచ్చగడ్డి పెట్టా." సరే అది వదిలేయండి. మరి దీంట్లో ఎందుకంటే మన అర్థాలు, పరమార్థాలు ఎవరికి వచ్చినా వాళ్ళు తీసుకుంటారు. దీన్ని వదిలేయండి. సరే మాట్లాడే ప్రయత్నం జరిగిందంట. ఎలా జరిగిందో అనేది ఈ మతోన్మాద అంటే రేషనలిస్ట్ ముసుగేసుకున్నటువంటి మతోన్మాద అయినటువంటి ఈ సమీర్ గారు నాకు చెప్పాలి. సార్ సెకండ్ పాయింట్ ఐ థింక్ ఐ విల్ టేక్ బ్యాక్. లెట్ లెట్ మీ స్టాండ్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. ఒక పాయింట్ చాలు. ఈ పాయింట్ నుంచి నేను డీవియేట్ కాను. ఆయన నిరూపించుకోవాలా ఆయన నిజంగా రేషనలిస్టు, నిజంగా ఎథీస్ట్ అయితే. రైట్ అండి. యనుష్ గారు యూ ప్లీజ్ టేక్ ఓవర్. మీరు ప్లే చేయండి. యాహ్! మీరు చూడొచ్చండి. ఇది 3/8/25 అంటే లాస్ట్ సండే మనం పెట్టిన ఒకసారి డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. రైట్ అండి. సండే 3 ఓకే 8 PM మనం పెట్టిన లైవ్ ఇది. ఇందులో 1 అవర్ 12 మినిట్సా బ్రదర్? రైట్ బ్రదర్. 1 అవర్ 12 మినిట్స్ దగ్గర ప్లే చేయండి. అది మన ప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత నేను జస్ట్ 1 మినిట్ మాట్లాడాను. ఉండండి కానీ ఇతరుల విశ్వాసాలను దయచేసి కించపరచొద్దు అని మా ప్యానల్ సభ్యుల తరఫున ప్రేమపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాం బ్రదర్. ఈ కొద్ది నా అభిప్రాయాన్ని పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్యానల్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ ప్రకాష్ గారు. సీఎం గారు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? రైట్ యనుష్ గారు. యనుష్ గారు నేను ఈ టాక్ రేషనల్లీ అనే గ్రూప్‌లో పెట్టాను మన యూట్యూబ్ లింకు. అదే యూట్యూబ్‌లో మన జరిగేది. అదే గురువింద గోవిందాను గురువింద గోవింద మోక్షత్రిని లాగే సచ్చిన శరత్ ఎవడు ఉన్నాడు కదా! సో వీళ్ళిద్దరికి పెట్టాను రమ్మని చెప్పేసి. ఇంతవరకు వాడు రాలేదు. మరి ఎవరో సమీర్ గారు ఒకతను ఉన్నారు యాక్చువల్‌గా. ఆ సమీర్ గారితో నేను పర్సనల్‌గా చాట్ చేశాను. సమీర్ గారు కూడా పర్సనల్ పంపాను. ఈ స్ట్రీమ్ యార్డ్ లింక్ రండి అని. వస్తా ఉన్నారు. మరి ఎదురు చూస్తున్నా సమీర్ గారి కోసం. ఈ సమీర్ అంటే ఎవరు బ్రదర్? అంటే నిన్నటి దినానైతే లేరు మరి. వాళ్ళ ప్యానెల్ మెంబరా? లేదండి. ఆయన యాక్చువల్ న్యూట్రల్ నాలాగనే అన్ని ఛానెల్స్‌కెళ్ళి మాట్లాడుతుంటారు తను. హి ఈజ్ నాలాగే అనుకోండి ఒక రకంగా. అన్ని ఛానెల్స్‌కెళ్తారు మాట్లాడుతుంటారనమాట. రమ్మని చెప్పాను. మన ఛానెల్ కూడా రండి బ్రదర్. ఏముందో అది మాట్లాడదాము. అది సత్యమైనది ఏదైతే దాన్ని మనం తీసుకుందామన్న ఉద్దేశంతో చెప్పాను. మరి సమీర్ గారు కూడా వస్తా అన్నారు. నేనైతే పబ్లిక్‌గా వాళ్ళకి లింక్ ఇవ్వలేదు. సమీర్ గారికి పంపి, సమీర్ గారు మీరు పంపండి ఆ గురువింద గోవిందానికను గురువింద గోవింద మోక్షిత నీళ్లు తాగే ఆ సచ్చిన శరత్‌కి పంపండి అని చెప్పాను. మరి ఇంతవరకు వాళ్ళు అడ్రస్ లేరు, అత్త లేరు, పత్తా లేరు మరి. వాళ్ళు ఈ లైవ్ తప్పకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను నేను. రండి గురువింద గోవింద్ గారు నేను మర్యాదపూర్వకంగానే పిలుస్తున్నాను మిమ్మల్ని రండి. మీరు నాలో మీరేం తప్పులు వెతికారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. తప్పులేదు ఏముంది అందులో. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే నన్ను కరెక్ట్ చేయండి. లేదా నేను ఆపండి. ఇప్పుడు మన సమీర్ గారే టాపిక్ యాక్చువల్ ఇక్కడ. ఇది అవసరం లేదు ఇక. రైట్. ఓకే బ్రదర్. ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తా. ఎందుకంటే సమీర్ గారితో చాట్ చేశా అని అన్నారు గానీ మాట్లాడానని కాదు. మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తాను ఆగండి. రైట్ యనుష్ గారు. యనుష్ గారు నేను ఈ టాక్ రేషనల్లీ అనే గ్రూప్‌లో పెట్టాను మన యూట్యూబ్ లింకు. అదే యూట్యూబ్‌లో మన జరిగేది. అదే గురువింద గోవిందాను గురువింద గోవింద మోక్షత్రిని లాగే ఆ సచ్చిన శరత్ ఎవడు ఉన్నాడు కదా! సో వీళ్ళిద్దరికి పెట్టాను రమ్మని చెప్పేసి. ఇంతవరకు వాడు రాలేదు. మరి ఎవరో సమీర్ గారు ఒకతను ఉన్నారు యాక్చువల్‌గా. ఆ సమీర్ గారితో నేను పర్సనల్‌గా చాట్ చేశాను. సమీర్ గారు కూడా పర్సనల్ పంపాను. ఈ స్ట్రీమ్ యార్డ్ లింక్ రండి అని. రైట్ బ్రదర్. ఓకేనండి. ప్లే చేయండి. సమీర్ గారిని గౌరవంగా చాలా చాలా గౌరవించాను. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోకుండా నాకు అవకాశం ఇచ్చారు సమీర్ గారు. కొంచెం ప్లే చేయండి. సమీర్ గారి గురించి నేనేం మాట్లాడాను. సో వీళ్ళిద్దరికి పెట్టాను రమ్మని చెప్పేసి. ఇంతవరకు వాడు రాలేదు. మరి ఎవరో సమీర్ గారు ఒకతను ఉన్నారు యాక్చువల్‌గా. ఆ సమీర్ గారితో నేను పర్సనల్‌గా చాట్ చేశాను. సమీర్ గారు కూడా పర్సనల్ పంపాను. ఈ స్ట్రీమ్ యార్డ్ లింక్ రండి అని. వస్తా ఉన్నారు. మరి ఎదురు చూస్తున్నా సమీర్ గారి కోసం. ఈ సమీర్ అంటే ఎవరు బ్రదర్? అంటే నిన్నటి దినానైతే లేరు మరి. వాళ్ళ ప్యానెల్ మెంబరా? లేదండి. ఆయన యాక్చువల్ న్యూట్రల్ నాలాగనే అన్ని ఛానెల్స్‌కెళ్ళి మాట్లాడుతుంటారు తను. హి ఈజ్ నాలాగే అనుకోండి ఒక రకంగా. అన్ని ఛానెల్స్‌కెళ్తారు మాట్లాడుతుంటారనమాట. రమ్మని చెప్పాను. మన ఛానెల్ కూడా రండి బ్రదర్. ఏముందో అది మాట్లాడదాము. అది సత్యమైనది ఏదైతే దాన్ని మనం తీసుకుందామన్న ఉద్దేశంతో చెప్పాను. మరి సమీర్ గారు కూడా వస్తా అన్నారు. నేనైతే పబ్లిక్‌గా వాళ్ళకి లింక్ ఇవ్వలేదు. సమీర్ గారికి పంపి, సమీర్ గారు మీరు పంపండి ఆ గురువింద గోవిందానికను
గురువింద గోవింద మోచితి నీళ్ళు తాగే ఆ సచ్చిన శరత్‌కి పంపండి అని చెప్పాను. మరి ఇంతవరకు వాళ్ళు అడ్రస్ లేరు, అత్తా లేరు, పత్తా లేరు మరి. వాళ్ళు ఈ లైవ్ తప్పకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను నేను. రండి గురువింద గోవింద్ గారు, నేను మర్యాదపూర్వకంగానే పిలుస్తున్నాను మిమ్మల్ని, రండి. మీరు నాలో మీరేం తప్పులు వెతికారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. తప్పు లేదు, ఏముంది అందులో. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే నేను కరెక్ట్, నన్ను కరెక్ట్ చేయండి. లేదా నేను కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ అవుతారు గానీ అందులో తప్పేముంది? తర్వాత ఇంకొకటి, రైట్ బ్రదర్ చాలిక. ఆపండి. నేను ఒక మాట్లాడతాను. నేను ధైర్యంగా వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను బ్రదర్. ఆ! అంటే రేషనిస్టులు, ఎథీస్టులు అంటే నాకు మంచి గౌరవం ఉంది. అంటే దానికొక డెఫినిషన్ ఉంది కాబట్టి. వీళ్ళందరూ అంటే వీళ్ళందరంటే ఈ టాక్ రేషనల్ ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళ గురించి కాదు. వీళ్ళు నాకు తెలిసి ఈ రేషనలిజము, ఎథియిజం అనే ముసుగేసుకున్నటువంటి మతోన్మాదులని నాకు డౌట్ బ్రదర్. ఎందుకంటే వీళ్ళకి మనిషి అనేది అవసరం లేదు. ఒకడు కనపడ్డాడంటే రేపు నేను ఇంకొక ఛానల్, హిందూ ఛానల్‌కెళ్ళొచ్చు, లేదా ముస్లిం ఛానల్‌కెళ్ళొచ్చు. ఎక్కడికెళ్తే ఇంకంతే స్టాంప్ ఏసేస్తారు. ఇదిగో ఈడు అంటే నేను మాట్లాడినంత కరెక్ట్ అంట. కానీ ఎనోష్ పాల్‌తో అసోసియేట్ అయ్యి ఉన్నాను కాబట్టే కొండగొర్రెనయ్యానంట. అసలు ఈయన ఏం రేషనలిస్ట్ నాకు అర్థం కాదు బై డెఫినిషన్. ఆ! ఫస్ట్ పరిశీలించాలి గదా! అసలు ఏం మాట్లాడాను పూర్తిగా చూడాలి గదా! ఏదో ఒక పక్కన ఉన్నాడంటే అంతే ఆ బాస్కెట్‌లోకి నెట్టేయటమేనా అలాగే? గురువిందం గోవిందం గారు, అది చాలా తప్పు గదండీ! ఆ తర్వాత నేను సమీర్ గారిని గూడా చాలా మంచి అభిప్రాయం ఉంది నాకు. ఎందుకంటే తను గూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. చాలా న్యూట్రల్‌గా ఉన్నారు అనుకున్నాను గానీ, ఇతనే అసలు మెయిను. అంటే ఇతనేంటంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడుతుంటే, ఈ గోటికాడ గుంట నక్కలుంటాయి గదా! ఈ గుంట నక్కలా కూర్చుంటాడనుకుంటా ఈ సమీర్ అనే అతను. ఈ అబద్ధాలు ప్రచారం జేయటం, లేనిపోయింది నేను ఎక్కడా తోలనాడలేదు ఎవరిని గూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు ఈయనే నాకు, ఈ సమీర్ గారు. మరి ఈయనేం రేషనలిస్టో, ఈయనేం ఎథీయిస్టో అనేది మనం అర్థం కావట్లేదు. సో, సమీర్ గారు, నేను ఈ లైవ్‌లోంచి పిలిపిస్తున్నాను. నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నించాను. మాట్లాడటానికి చాట్ కాదు. ఎందుకంటే ప్రయత్నించాను. కానీ మీరు దాన్ని ఏంటి, మీరిక్కడ తప్పించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మాట్లాడట మాట్లాడే ప్రయత్నం జరిగింది గానీ అన్నారు గానీ, బట్ యాక్చువల్ చాట్ చేశాను. చాట్ అయితే జరిగింది గదా! జరగలేదంటానికి లేదు గదా! మీరు దాన్ని గూడా ఒప్పుకుంటున్నారు. మాట్లాడే ప్రయత్నం జరిగిందంట. కానీ అది జరిగింది గానీ ఈయన ఒప్పుకోలేదన్నట్టుగా చెప్పినట్టున్నాడు. ఆహ్, అలా మాట్లాడారు. పచ్చగడ్డి పెట్టు అలా మాట్లాడాడు. సో, అదే మీకు చెప్తున్న లైఫ్ టైమ్ ఛాలెంజ్. నేను మిమ్మల్ని మాట్లాడే ప్రయత్నం ఎక్కడ జరిగిందో చాట్‌లో గాని, లేదా ఏమైనా మిస్డ్ కాల్ గాని ఏమైనా ఉంటే చూపించండి. రైట్. నేను అప్పుడు ఏం చేయాలో అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఈ పాయింట్ నుంచి నేను డీవియేట్ గాను మీతోని. సతీష్ గారు మీకు కూడా చెప్తున్నాను. సమీర్ బ్రదర్ మీతో సీఎం మాట్లాడాడు అని అన్నారు. నిజంగా మాట్లాడారా? ఇది గూడా మీరు ప్రూవ్ చేయాలి. మీతో నేను ఎప్పుడు అన్నాను మాట్లాడానన్నట్లు. కాబట్టి ఇంకా నెక్స్ట్ సెషన్‌లో మీకుంటుంది. ఇప్పుడు ఇదంతా డెకరేషన్ మీకు ఏమంటారు, ఏది గొర్రెని మెడలో దండలో ఏసి పూలు జల్లి ఏదో నామాలు అయి పెట్టి తీసుకెళ్తారు కదా! ఈ స్టేజ్‌లో ఉన్నారు మీరిప్పుడు. రైట్. ఎనోష్ గారి తర్వాత ఇక మీరు చూయించాలి నాకిది. ఈ 2 పాయింట్లు తప్పితే నేను ఈ లైఫ్ టైమ్ ఛాలెంజ్ మీ ఇద్దరికి. ఈ పాయింట్లు మీరు ప్రూవ్ చేసిన తర్వాతే నాతో మాట్లాడండి. అప్పటిదాకా మిమ్మల్ని ఎలాగా అంటే అలా రఫ్ అండ్ టఫ్‌గా రఫ్ ఆడిచ్చేస్తాను. రైట్ అండి అనుష్ గారు. ఇంక ఇప్పటికి ఎక్కువైపోయింది. మీరు మాట్లాడండి ఇంకా. వాడి కోసం మనం ఎక్కడికో ఎళ్ళక్కర్లా. ఇప్పుడు చూసాం గదా! వాడు రేషనాలిటీ అని మాట్లాడుతున్నాడు. వాడు గాడిద గుడ్డు కోసం దగ్గరే వీడికున్న రేషనాలిటీ మనకు అర్థమైపోయింది గదా! వీడు ఎట్లాంటి బడుద్దాయో. వీడు ఇంకేం చెప్తాడు? వీడా మరలా హేతుబద్ధంగా మాట్లాడాలి. సైన్స్, సోషల్ అని మాట్లాడేది. ఒరేయ్ నీకసలు ఏం తెలుసని? నీకు గాడిద గుడ్డంటే కూడా కనీసం అవగాహన లేదు. కనీసం మా ఛానల్ చూసన్నా ఎడ్యుకేట్ కావరా? మేము అదే చెప్తుంటాం. మా ఛానల్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తాం. ఎంటర్‌టైన్ గాదు. కాకపోతే నిన్ను ఎంటర్‌టైన్ చేసే క్రమంలో గూడా నీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అది తీసుకో నువ్వు. కానీ నువ్వేం తీసుకుంటావు అంటే అది తీసుకో. ఎంతసేపు నీకు కావాల్సింది నెగటివిటీ అదే తీసుకుంటావు. వీడు ఎంత బడుద్దాయి కూడా ముందుకు వెళ్ళేటప్పటికి నేను చూపిస్తాను. తప్పకుండా. సార్ మీరిక్కడ ఏమన్నా ప్రెజెంట్ చేయాలా? మాట్లాడతారా? బ్రదర్ ఒక నిమిషం టైమ్ ఇవ్వండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇది టాక్ రేషనలిస్ట్ ఛానెల్‌లో ఉన్నటువంటి ఒక గ్రూప్ అనమాట. అది టెలిగ్రామ్‌లో ఉంది. నేను నాకైతే ఇంట్రెస్ట్ లేదు గానీ బ్రదర్స్ ఏదో ఇదే చేస్తుంటారు. ఫైన్. వాళ్ళతో మనకు అవసరం లేదు. మన టాపికే తీసుకుందాము. ఇది మనం వీళ్ళ గురించి అసలు వీళ్ళ జోలికెళ్ళలేదు. నేను సైన్స్‌నే చెప్పాను. దేన్ని సమర్థించలేదు. అంతవరకే చెప్పాను గానీ, వీళ్ళకి మీరు చెప్పినట్లు ఏదో రాబీస్ వ్యాధి ఏదో వచ్చినట్లుంది గదా! ఇదిగో పెట్టాడనమాట. ఆ రోజు జూలై 30న
ఇది పెట్టినట్టున్నారు. నేను తర్వాత ఎవరు పంపించిన తర్వాత చూసాను తప్పితే, నేను ఎప్పుడైతే ఇది చూసానో వెంటనే జాయిన్ అయిపోయాను వాళ్ళ గ్రూప్‌లో. ఎందుకంటే మనం నిజంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి మనకి భయం ఏంటి బ్రదర్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా! నేను వెంటనే జాయిన్ అయిపోయి గ్రూప్‌లో పరిశీలించాను. ఏంటా ఈళ్ళు చేసిందని చెప్పేసి. పరిశీలిస్తే ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట. చూపిస్తాను చూడండి. రైట్. ఇదేమో ఈయన వాళ్ళు పెట్టారు. ఐ థింక్ వాళ్ళ లైవ్ అనుకుంటా. దట్ ఈస్ ఫైన్. వాళ్ళ లైవ్ వాళ్ళు గానీ మనల్ని ఏదో కొండ గొర్రె చెప్పే బైబిల్ సైన్స్ అంట. సరే ఫైన్, అది తెలీదు అది. నేనేంటంటే మీరు ఆ రోజు క్రియేట్ చేశారు కదా! దానికి నేను రిప్లై ఇచ్చానన్నమాట. అంటే ఇచ్చి చూడండి ఏం రాసాను. విల్ బి డిలైటెడ్ ఇఫ్ గోవింద అండ్ ఆర్ శరత్ గారు బౌలింగ్ టు ఎనోష్ పాల్. అంటే కొంచెం సర్కాస్టిక్‌గానే అంటే ఫన్నీ వేలో పెట్టానన్నమాట. ఎందుకంటే బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాం కదా! రండి అంటే అప్పుడు గురువింద అని అనలేదు. సరే గోవింద అని అన్నాను. గోవింద్ గారు, శరత్ గారు రండి మీరు బౌల్ చేయండి. మన ఎనోష్ పాల్ గారు బ్యాటింగ్ చేస్తారంట అని జస్ట్ కొంచెం ఫన్నీ వేలో పెట్టాను అంతేగాని వాళ్ళని కించపరచాలని లేదు అప్పటికి. దాని తర్వాత నేను మరలా ఇదేంటి యాక్చువల్‌గా ఆ లైవ్ మనం ఏదైతే చేసామో ఐ థింక్ 2½ అవర్స్, 3 అవర్స్ కంప్లీట్ ఫుటేజ్ ఇక్కడ డిస్‌ప్లే చేశాను ఇక్కడ. ఇక్కడ పెట్టేసానన్నమాట. చూసుకోండి. అంటే వాళ్ళు కట్లు, బిట్లు పెట్టి చూపిస్తున్నారు కదా! వాళ్ళ ప్రేక్షకులకి. వాళ్ళ ప్రేక్షకులు కూడా చూడాలని చెప్పేసి ఈ కంప్లీట్ ఫుటేజ్‌ని ఇక్కడ పోస్ట్ చేశానన్నమాట. ఏది వీళ్ళు ఏదైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లైవ్‌ని ఇక్కడ పోస్ట్ చేశాను. కొంతమంది చూసుంటారు నాకు తెలిసి. అంటే మొత్తం ఏ టు జెడ్ చూసుంటారన్నమాట. దాని తర్వాత నేనన్నాను నాట్ చెర్రీ పికింగ్, ప్లీజ్ గో త్రూ ద కంప్లీట్ వీడియో. అంటే అక్కడక్కడగా బిట్లు కట్లు కాదండి. మీరు మొత్తం వీడియో అంతా చూడండి అని చెప్పేసి చాలా మర్యాదగా కామెంట్ పెట్టి చూడండి. నేను లైవ్‌లో చూపిస్తున్నాను మీ అందరికి. దాచుకునేది లేదు. సో మీరన్నారు కదా! ఇదిగో ఈయన గేట్ కాడ, గోతి కాడ గుంట నక్క అంటారు కదా! ఈ సమీరు సడెన్‌గా బయటకొచ్చాడన్నమాట. వచ్చి అంటే అప్పుడు చాలా మర్యాదగా ఉన్నాడు. మీ ఛానల్ ఏనా నైస్ అన్నాడన్నమాట. అంటే ఇది నా ఛానల్ ఏనా నైస్ అని చెప్పారు. సో అంటే వాళ్ళకి నా మీద ఏమన్నా దురభిప్రాయం ఉందేమో అని చెప్పేసి ఇదిగో హూ ఈజ్ సీఎం, సీఎం అంటే ఎవరనేది కూడా పోస్ట్ చేశాను వాళ్ళకి. నేను ఏది కూడా రికార్డ్ చేయలేదండి. నేను లైవ్‌లో ఏది మాట్లాడానో అదే కట్ చేశాను. ఎందుకంటే రికార్డింగ్ అంటే మనం తప్పులు మాట్లాడినా గాని కట్లు, బిట్లు చేసుకొని దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసుకొని చేస్తారు రికార్డ్ చేసేవాళ్ళు. ఇది రికార్డెడ్‌ది కాదు. యథార్థంగా లైవ్‌లో మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టాను. హూ ఈజ్ సీఎం, సీఎం అంటే ఎవరు అన్న ఇది. ఈ వీడియో కావాలంటే నా ఛానెల్‌లో ఉంది. సీఎం మీడియా ఛానెల్‌లో మీరు చూడొచ్చు. ఇది చాలా చిన్న ఐ థింక్ 5, 6 నిమిషాలు ఉంటుందనుకుంటా. ఎవరైనా కావాలంటే చూడండి. సీఎం అంటే ఎవరు అన్నదాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అక్కడ. తర్వాత ఇక్కడ ఏదో మీ స్టాండ్ గురించి చెప్పండి. ఎక్కడ మీరు ఏదో ఇట్లా ఈయనంటే తెలుగుని ఇంగ్లీష్ రాస్తుంటారు. నాకది కొంచెం చికాకు, చదవబుద్ధి కాదు. తెలుగుని తెలుగులాగా గాను, ఇంగ్లీష్‌లా చదివితేనే అంటే చిన్న చిన్నయి పదాలు పర్లేదు గానీ మొత్తం అంతా రాస్తే నాకు చాలా చికాకు. ఈరోజు దానికి గూడా ఆయనకి చెప్పాను సమాధానం. తర్వాత ఇంకో మాట సార్, కొంచెం అదేదో ఆనందం వీడియో అంటే మనం లైవ్ చేసాం. అప్పటికి అయిపోయింది లైవ్. లైవ్ చేసిన తర్వాత మరలా ఈయనే అంటే ఈయనకి ఏమంటారు కదా! రాబీస్ వ్యాధి అంటే ఆళ్ళొచ్చి ఈయన గరిసినట్టున్నారు. కరిస్తే ఈయనకు కూడా రాబీస్ వ్యాధి ఏదో వచ్చినట్టుంది. ఇంకో మాట సార్, కొంచెం అదేదో ఆనందం వీడియో నేనన్నాను కదా! శునకానందం అని మనం డిస్కస్ చేసి ఒక వీడియో ప్లే చేసాం కదా! అది ఇక్కడ షేర్ చేయండి ప్లీజ్. అంటే ఏంటది? అంటే గోవింద్ అన్న, శరత్ అన్న, ఓహో! వీళ్ళిద్దరు అన్నలా? అరే బాబు నిన్ను వాళ్ళు కరుస్తున్నారురా నాయన, నీకు కూడా రాబీస్ వ్యాధి వస్తుంది. సరే పోనీలే. ఇంక నేనేం చేస్తాం. అదేదో ఆనందం సంగతి మాకు తెలియాలి కదా! అన్నారు. అని తర్వాత ఇంగ్లీష్‌లో ఏమన్నారంటే దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ ద గ్రూప్ దట్ ద వీడియో ఆన్ ద వ్యూస్ ఆన్ ద వీడియో సారీ ద వ్యూస్ ఆన్ ద వీడియో సో దట్ ఇట్ వుడ్ బి యూజ్‌ఫుల్. అంటే అంటున్నాడు నాకు ఇక్కడంట చాలా ఎక్కువ మంది చూస్తారంట ఈ వ్యూస్‌ని. అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయన్న ఉద్దేశం అన్నాడో మరి ఏమో తెలీదు నాకు. బట్ ఐ అండర్‌స్టూడ్ లైక్ దట్. అంటే ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్ లైక్ దట్ రైట్? ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది చూస్తారన్నట్టుగా అతను మెసేజ్ పెట్టాడు. అంటే దీన్ని బట్టి. సరే ఇదేదో ఈ పక్కన చదువుతాను. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఎవరో ఈ బ్రదర్ ఎవరో నాకు తెలీదు. ఈయన గురించి మనకు అనవసరం. నేనేమనంటే ఇక్కడ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ వ్యూస్ అంటే వ్యూస్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ ది ఎక్సెప్ట్ అంటే ఒక భాగం అన్నమాట. ఒక పార్ట్ అంటారన్నమాట దాన్ని కొంచెం హై లెవెల్ ఇంగ్లీష్‌లో. దాని యొక్క ఒక చిన్న బిట్‌ని మీరు చూడొచ్చండి కావాలంటే నా ఛానెల్‌కొచ్చి. నాకు ఈ వ్యూస్ పెంచుకోవాలి, మీ దాంట్లో ఏసి వ్యూస్ రావాలన్న ఉద్దేశం లేదని చెప్పి సమాధానం ఇచ్చాను. అది ఏ బదులు ఎన్ పెట్టాలి. అది కూడా నేను తప్పైనట్లు కొంచెం వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. ఎక్సెప్ట్ అని. అది అర్థమైందో అర్థం కాలేదో మన ఏందంటే డోర్ కాడ అదే చెప్తానులెండి ఇప్పుడు కాదు. తర్వాత ఏంటంటే నేను అన్నది ఏంటి, మీరు అంటున్నది ఏంటి? నేను వ్యూస్ గురించి చెప్పిన మీరు కామెంట్ చేసిన దానికి గురించి అన్నానా? చూడండి ఈయనేమో అక్కడేమో ఇక్కడ పెట్టండి వ్యూస్ వస్తాయి అన్నాడు. నేనేమన్నాను నాకు వ్యూస్ అవసరం లేదండి. వ్యూస్‌తో సంబంధం లేదు నేను పెట్టాను.
మళ్ళీ ఈయన ఏమంటున్నాడు, మీరు అక్కడ పెట్టింది ఏంటి, ఇక్కడ పెట్టింది ఏంటి అని ఈయనే కౌంటర్ వేసుకుంటున్నాడు ఇక్కడ. రైట్. సో, దాని తర్వాత ఈరోజు టుడే కనిపిస్తుందిగా మీకు? ఈరోజు మీరు ఎప్పుడైతే ఈ థంబ్‌నెయిల్ అది చేసేసి పెట్టారో, నేను పంపాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆమె గ్రూప్ మెంబర్ వాళ్ళ గ్రూప్ మెంబర్ కాబట్టి పెట్టాను. మనకేం భయం? నిజాన్ని ఎక్కడైనా చెప్పొచ్చు కదా! అది కదా రేషనలిజం అంటే, అది కదా ఎథియిజం అంటే. సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ఇది. ఆయనకి పెట్టాను. ఆయనకి ట్యాగ్ చేస్తూ యువర్ క్వెషన్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ టుడేస్ లైవ్. అంటే ఈరోజు లైవ్‌లో మీ ప్రశ్నకు నేను సమాధానం ఏ ప్రశ్న? ఇదిగో ఇక్కడ. నేను అన్నది మీరు విన్నది అని చెప్పాడు కదా! సో, అది ఆల్రెడీ సమాధానం చెప్పాను. ఆయన వ్యూస్ అంటే నాకు వ్యూస్ అవసరం లేదు అన్నాను అంతవరకే. అదేంటి మీరన్నదానికి, నేను అన్నదానికి ఏంటి అంటున్నాడు. అది కొంచెం అర్థం పర్థం లేకుండా ఉంది. బట్ ఎనీవే ఈరోజు చూద్దాం. మీ క్వెషన్‌కి నేను అక్కడ ఆన్సర్ చేస్తానండి ఈరోజు లైవ్‌లో. ఆల్సో ద బిలో కామెంట్ ఫ్రమ్ యూ. అంటే ఈ పైన అడిగిన క్వెషన్‌కి మళ్ళా ఇక్కడ ఒక కామెంట్ ఉంది చూడండి. ఇదే ఇంతకుముందు చూపించిన కామెంటే. ఏం కామెంట్ ఇది? ఈ సతీష్ అనే అతను అడిగాడు. ఏమని? మీతో సీఎం మాట్లాడాను అన్నారు. సతీష్ నువ్వు చెప్పాలి. ఇది నేను మాట్లాడాను ఎక్కడన్నానో అది చూపించాలి. ఇప్పుడు ప్లే కూడా చేసాము. నేను ఎక్కడ కూడా మాట్లాడినట్టు లేదు. నిజంగా మాట్లాడారా అని ఈయన క్వెషన్ వేస్తే, ఈ ఎవరు ఈ సాంబార్ సమీర్ అరే నోట్లో ఆటోమేటిక్‌గా వచ్చేసిందండి సాంబార్ అని. బట్ సాంబార్ అంటంలో కూడా తప్పులే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సాంబార్‌లో ఏం చేస్తాము, పప్పేసి ఏది దొరికితే అది ఏసేస్తాం లోపల. అలాగే ఈ సాంబార్ సమీర్ గూడా ఈ అది లేదు, ఇది లేదు, ఇక అర్థం పర్థం లేని కామెంట్లు కలగూర గంపలా చేస్తాడు కాబట్టి, ఈ మతోన్మాది సాంబార్ సమీర్ అంటంలో అదేదో ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసిందండి నోట్లోంచి సాంబార్ సమీర్ అని. ఐ థింక్ సూటబుల్‌గా ఉన్నట్టుంది మన సాంబార్ సమీర్ అని. రైట్. ఈ సాంబార్ సమీర్ అంటాడు, హలో బ్రో మాట్లాడే ప్రయత్నం జరిగిందంట. సాంబార్ సమీర్ గారు చెప్పాలి మీరు. మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు జరిగిందో ఇది లైఫ్ టైమ్ ఛాలెంజ్ నీకు. ఏది రేషనలిజం, ఎథియిజం ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదైనటువంటి సమీర్, నువ్వు నాకు తెలిసి ముస్లిం కూడా కాదు. ఈ ముస్లిం పేరు పెట్టుకొచ్చినటువంటి ఏదో ఒక మతోన్మాదమే నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పాలి. నువ్వు నిజంగా అబద్ధాలు ఆడనోడివైతే ఏంటి, నేను రేషనలిస్ట్‌ని అబద్ధాలు అంటే రేషనలిస్ట్ ఏమైనా అబద్ధాలు ఆడతారా? ఏమన్నా అబద్ధాలు చెప్తారా? కొంచెం పచ్చగడ్డి పెట్టా. ఏదో కొంచెం పచ్చగడ్డి పెట్టాడంట. ఎక్కడ పెట్టాడో మరి పచ్చగడ్డి. అసలు ఏం పెట్టావు పచ్చగడ్డి చూపించు ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం పెట్టావు? ఇప్పటివరకైతే పచ్చగడ్డి పెట్టినట్టు అనిపిస్తుందా ఏమన్నా? ఏమన్నావు? ఈ ఛానల్ మీదేనా అన్నావు. అంతకుమించి ఏమున్నావు? అంతకుమించి అనలేదు కదా! కొంచెం పచ్చగడ్డి పెట్టాడంట. ఆ పచ్చగడ్డి ఏందో చెప్పవయ్యా బాబు. ఇప్పుడు లింక్ ఇస్తాను రా నువ్వు లైవ్‌లోకి. పెట్టా. అలా మాట్లాడాడు. అంటే పచ్చగడ్డి పెట్టాడంట, ఇక్కడొచ్చి మాట్లాడంట. ఎనోష్ గారు నేను వద్దు అన్నాను. వద్దంటే మీరు పెట్టారు అంతే కదా! అంతేగాని నేనేమి కావాలని ఇది పెట్టండి, నేను వచ్చి ఇక్కడ వీళ్ళ మీద మాట్లాడాలని అనలేదు కదా! రైట్. ఈయనంటాడు ఇప్పుడు ఐ డోంట్ కేర్ అంట. ఏంటి ఏ రేషనలిస్టు తర్వాత అథియిజం అని ముసుగేసుకున్నటువంటి ఈ మతోన్మాద అనేటువంటి సాంబార్ సమీరు ఐ డోంట్ కేర్ అంట. ఎందుకు డోంట్ కేర్ కాదు? నువ్వు అన్న మాట నువ్వు నిలబెట్టుకోవాలి కదా! అదే కదా రేషనలిజం అంటే. ఒక మాట నోట్లో అని నేను రిప్లై ఇవ్వరా బాబు అంటే ఐ డోంట్ కేర్ అంటావేంటి నువ్వు? అంటాడు ఐ స్టాండ్ బై మై కామెంట్. ఏంటి మరి నిలబడు సాంబార్ సమీరు. స్టాండ్ చెప్పు, చూపించి నాకు ప్రూవ్ చేయి అంటే హీ విల్ స్టాండ్ బై హిస్ కామెంట్ అంట. దీని మీదనే నీకు లైఫ్ టైమ్ ఛాలెంజ్ చేస్తున్నాను సాంబార్ సమీర్. నీ లైఫ్ టైమ్‌లో నేను నీతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేశానో చెప్పాలి నువ్వు. సో యూ స్టాండ్ బై యువర్ కామెంట్ అండ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటిల్ దెన్ యూ విల్ బి ఏ రేషనలిజం, ఎథియిజం మతం ముసుగులో ఉన్నటువంటి సాంబార్ సమీర్‌వే నువ్వు. ఓకే. ఇంకా ఉన్నాయి నీకు బిరుదులు వస్తాయి ఉండు సాంబార్ సమీర్. తర్వాత నేనేమన్నాను, అయ్యో మీరు ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ కదా! అబద్ధాలు చెప్పకూడదు కదా అన్నాను. అంతే కదా! ఇప్పుడు ఈయన స్టాండ్ బై కామెంట్ అన్నాడు. ఏం కామెంట్ అది? నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశానంట. మరి అది ప్రూవ్ చేయాలి ఇప్పుడు అతను. నేనేమన్నాను, అయ్యో మీరు ఎథియిస్ట్, రేషనలిస్ట్ అని చెప్పుకుంటారు కదా! మరి అబద్ధాలు చెప్పకూడదు కదా అన్నాను. నేను అడగడంలో తప్పులేదు కదా! మీరు ఎథియిస్ట్, రేషనలిస్ట్ అనుకుంటున్నారు కాబట్టి అబద్ధాలు చెప్పకూడదని క్వెషన్ చేశాను నేను. దానికి ఈయనేమంటాడు, మీరు నాను టెస్ట్ చేశా. ఏందో ఇదేందో అర్థం కాలేదు నాకు. ఇంకేం చదవటానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. మీరేమన్నా చదువుకున్న తర్వాత. దానికి నేనేం చేశానంటే, నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నించిన సందర్భం ఒక్కటి చెప్పండి. నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నించిన సందర్భం ఒక్కటి చెప్పండి, చూపించండి అని నేను అడిగాను. తర్వాత ఇంకోటేమన్నా అంటే, తెలుగుని తెలుగులోనే రాయండి సార్. సార్ అని చెప్పండి చూడండి ఇక్కడ. తెలుగుని తెలుగులోనే రాయండి సార్. ఈ సంకర వ్రాత అంటే అంటే అర్థమైంది కదా! ఒక భాషను ఇంకో భాషలోకి అట్లా రాయటం. అంటే చిన్న చిన్న బిట్స్ అయితే పర్లేదు గానీ, ఏదో అర్థం పర్థం లేని వర్డ్స్ పెడితే ఎవడికి అర్థమవుతది?
ఈ సంకర వ్రాత మరియు సంకర మాటలు అంతే కదా! మరి సంకర మాటలు అంటారు కదా! ఈ ఈ రేషనలిస్టు, ఎథియిస్టు అని మతోన్మాద ముసుగు వేసుకున్నటువంటి ఈ సాంబార్ సమీరు మరి సంకర మాటలే కదా ఇవి. ఇటు నుంచి అటు, అటు నుంచి చెప్పడమే కదా! కాబట్టి ఇదే ఈ మన పులిహార బ్యాచ్ అంటారు కదా! సాంబార్ బ్యాచ్, పులిహార బ్యాచ్, తర్వాత ఏదో కిచిడి బ్యాచ్ అంటారు కదా! ఇట్లాగే సాంబార్‌లో కూడా కిచిడి లాగానే రకరకాలు ఏస్తారనమాట. అందుకే ఈ ఈ ఈ మతోన్మాదిని మనం డెఫినిట్‌గా మతోన్మాదే. ఈ పాపం ముస్లిమ్స్ పేరు పెట్టుకొనొచ్చి, ఆ ముస్లిమ్స్ కూడా బర్బాద్ చేద్దామని చూస్తున్నట్టున్నాడు తను. సో నేను అడిగాను, తెలుగులోనే రాయండి సార్. ఈ సంకర వ్రాత మరియు సంకర మాటలు ఎందుకు అని చెప్పాను నేను. చెప్తే నా అసలు భాష వాడవద్దు అని తమాయించుకుంటున్నా. అంటే ఇతని లోపల ఏదో అసలు భాష దంట. ఇది ఇతని ఒరిజినల్ భాష కాదంట. సో నేనేమన్నాను చూడండి, మీకోసం మీకోసం తెలుగింటిలో తెలుగెంటి సంస్కృతంలో తెలుగేంటి ఏం తెలుగు నాయన అనేది, మీకేంటి తెలుగేంటి సంస్కృతంలో చెప్తా అని ఏదో సంస్కృతంలో భౌ అన్నాడు. సరే వదిలేద్దాం, ఆయన సంస్కృత పండితుల్లాగా ఉన్నాడు పాపం. ఆయన మనం చూద్దామండి. తర్వాత నేనేమన్నానంటే, ఎస్, ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ ముసుగు వేసుకున్న అసలు సిసలు సమీర్ ఎం. అంటే ఈయన ఇప్పుడు అర్థమైపోయింది. నేను అసలు ఈ భాష నాది కాదు, నా అసలు భాష ఏందో నా అసలు భాష వాడవద్దు అని తమాయించుకుంటాడంట. అంటే ఆయన అసలు భాష ఇంకోటి ఉందంట, అది వాడవద్దని తమాయించుకున్నాడంట. దానికి నేనంటే ఎస్, ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ ముసుగు వేసుకున్న అసలు సిసలు సమీర్ గారు బయటికి రావాలని చెప్పి నేనే ఇక అడిగానమాట. సార్ రైట్, మరి మీ అసలు రంగేదో చూపించండి, అసలు సిసలు సమీర్ ఏందో బయటికి రండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. ఇదిగో అంతే కదా, ఇదిగో ఇప్పుడు అర్థమైనట్టుంది మనోడికి. అదేసరికి బుర్ర వెలిగినట్టుంది. అమ్మో ఇదేదో తేడా వచ్చినట్టుందని. చప్పట్లు కొట్టండి, ఈరోజు ఈ స్క్రీన్ షాట్ వాడుకోబడుతుంది అంటే, ఈ స్క్రీన్ షాట్ వాడుకోబడుతుందని చప్పట్లు కొట్టాలంట. అర్థమైంటుంది దీనికి. బాబు ఇదేదో మనకేదో వెనకాల ఈ ఫ్రీ ఫైర్ గారు ఏదో మంట తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. అంటే నేను పెట్టలేదు, ఫ్రీ ఫైర్ గారు వస్తారు కదా మన దగ్గరికి. ప్రభువు నామమున ఇంకో ₹10 ఎక్స్ట్రా దశమ భాగం నా నామమున పొందుడుగాక అని సెటారికల్ గా మన క్రిస్టియన్స్ గురించి అది చెప్పారు. ఈ క్రిస్టియన్ టాపిక్ కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి యనోష్ గారు లేదా పాస్టర్ గారు రెస్పాండ్ అవుతారు. తర్వాత నేనేమనంటే, నాట్ ఓన్లీ దిస్, అంటే ఈ ఒక్క బిట్టే కాదు, ది ఎంటైర్ కాన్వర్జేషన్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పటివరకు ఏం జరిగిందో ఫ్రమ్ డే 1. అంటే డే 1 అంటే ఏం లేదు, ఆ రోజు ఇదే, దిస్ ఇస్ ద ఓన్లీ ద డే 1. అంతకుముందు నేనేమి వీళ్ళతో డిస్కస్ చేయలేదు. అంటే దిస్ ఇస్ ద డే 1. ఎప్పుడు ఆగస్ట్ 3 ఇస్ ద డే 1. అప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చూపిస్తానని చెప్పానమాట. నాట్ ఓన్లీ దట్ conversation, the day 1, what I read, not only this one, the entire conversation from day 1 will be exposed. ఇది ఒక్కటే కాదు సాంబార్ సమీర్, మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం చూపిస్తానని చెప్పానమాట. అండ్ వాట్ ఐ సెడ్, ఐఎమ్ డూయింగ్ రైట్. అయితే ₹20 వస్తాయి. అస్సలు వీడు రేషనలిస్టేనా అసలు వీడు? అబద్ధాలు చెప్తాడు, ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ చెప్తాడు. వీడు అసలు రేషనలిస్టా? అయ్యయ్యో! సో నేను చెప్పాను, పని చేసుకునే వాళ్ళగా ఉన్నాడు సీఎం గారు. వాడు వీడసలు రేషనిస్ట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రేషన్ ఇస్తాడనుకుంటా. ఏదో ప్రభుత్వంలో పని చేస్తుంటారు కదా, గోడౌన్లో ఆ రేషన్ పంపిణీ చేసేవాడు అనుకుంటా వీడు. అందుకే ₹10 ₹20 అంటున్నాడు వీడు. రైట్, అదే ఉంటుందండి. అయితే అప్పుడు ఏంటంటే, ఇంక నాకు వేరే పని ఉందండి, లైక్ కూడా రావాలి కాబట్టి వీటితో ఈ కుక్కతోటి మనం వేస్ట్ అని చెప్పి పెట్టాను. ఓకే అని పెట్టనమాట. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఎనీ అదర్ కామెంట్స్ ఆఫ్టర్ లైవ్. సో తర్వాత ఏమైనా ఉంటే కామెంట్స్ నేను తర్వాత చేస్తాను చెప్పాను. అది మీరు చూస్తుంటే స్క్రీన్లో ఇంకా ఉన్నాయి కొన్ని కామెంట్స్ ఈ గ్రీన్ స్పాట్లో ఉన్నాయంటే, ఇంకా కొన్ని కామెంట్స్ నేను ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు కామెంట్స్. లైవ్ అయిపోయిన తర్వాత నా మాట నిలబెట్టుకోవడానికి, లైవ్ అయిన తర్వాత ఈ కామెంట్స్ చూసి పక్క ప్రాపర్గా మన రేషనలిస్టు, ఎథియిస్టు ముసుగు వేసుకున్నటువంటి మతోన్మాద అయినటువంటి సాంబార్ సమీర్ గారికి ఈ లైవ్ తర్వాత పాపం గాయాలు తగులుతాయి కాబట్టి, ఈ లైవ్ అయిన తర్వాత వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తాను యనోష్ గారు, మీరు ఏమనుకోవద్దు. రైట్ అండి, ఇప్పటికే చాలా అయింది, ఇక చాలా చూపించాలి కానీ, బట్ ఇక వేస్ట్ వీళ్ళ గురించి మాట్లాడటం అని అనిపిస్తుంది. ఇదండి ద ఎంటైర్ కాన్వర్జేషన్ బిట్వీన్ మీ ద రేషనలిస్ట్ ఛానల్. పాపం ఈ రకంగా గోవిందం గారు, తర్వాత ఆయన ఎవరు శరత్ గారు ఏం స్పందించలేదు పాపం, వాళ్ళు కామ్గానే ఉన్నారు. ఈడికి వాళ్ళేదో ఈయన గరిచినట్టున్నారు, ఈయనకి రేబిస్ వ్యాధి వచ్చినట్లుంది యనోష్ గారు. సరే మీరు మాట్లాడండి ఇంకా.
నేను కొంచెం మళ్ళా ఈ పాప్కార్న్ యాహ్! తెచ్చుకుంటాను అయిపోయింది. మీరు ఈలోపు వాటర్ తాగండి బ్రదర్. వాట్ మీరు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆయిలే రాస్తారు, ఆయింట్‌మెంటే రాస్తారు. ఏదైనా రాయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. వీళ్ళు బత్తాయిలంట కొంతమందిని వాళ్ళు బూతులు మాట్లాడుతుంటారు. ఈ బత్తాయిలు అని మాట్లాడతారు గానీ, వీడు కూడా ఎంత బత్తాయిగాడో మనకు అర్థమవుతుంది గదా! వాడేమంటున్నాడు, "అరే! నా భాష ఇది గాదు. ఇంకొక భాష ఉంది" అంటే అది వాడు. ఒరిజినాలిటీ అది. వీడంతా పైకి ఎథిస్ట్‌లాగా ముసుగులేసుకున్న దొంగలు వీళ్ళు. ఈ ఎవడైతే ఈ గోవింద్ గాడున్నాడో, గాడిద గుడ్డు గోవింద్ గాడు, వీడు అందులో నంబర్ 1. వీడే మొదటోడు. అందుకే వీడే ఏదో పెద్ద ముందుండే నాయకుల్లాగా వీడొక్కడే చేస్తున్నారు. ఎనకాల ఇంతమందున్నారు వీడికి. వీళ్ళంతా ఒక దందాలాగా ఉన్నట్టుంది. బహుశా మరి ఈళ్ళు చీప్‌గా రూ. 10, రూ. 20 కోసం చేసే బ్యాచ్ లాగా ఉన్నారు ఈళ్ళంతా. సరే. మనం ముందటికి బ్రదర్ వెళ్దాం. ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను బ్రదర్. సారీ టు డిస్టర్బ్. అయితే ఈరోజు ఈ క్వెషన్ ఎవ్రీథింగ్ అనే మన సత్యాన్వేష్ గారు ఎవరో ఉన్నారు. ఆయన ఆయన ఛానెల్ కొంచెంసేపు చూసాను బ్రదర్. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇతను ఎథిస్ట్ అంటే, అసలు ఇతను రేషనలిస్ట్ అంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఇతను సత్యాన్వేష్ గారు. నేను లాస్ట్ వీక్ అనుకున్నాను రేషనలిస్ట్ ఛానెల్‌కెళ్ళి మాట్లాడదామని. ఈ వీళ్ళ లెవెల్‌లో ఈళ్ళు తప్పకుండా మొదలే బ్రదర్ ఈ రేషనలిస్టోళ్ళు. బట్ నెక్స్ట్ వీక్ నేను తప్పకుండా ఈ సత్యాన్వేష్ గారి ఆర్గనైజ్ చేసే ఈ క్వెషన్ ఎవ్రీథింగ్ అయితే ఎళ్తాను తప్పకుండా. ఎందుకంటే ఆయన చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు కావాలి మన సమాజానికి. అంతేగాని ఈ గోవిందం లాంటి వాళ్ళు కాదు. ఈ గుంటనక్క సతీషు, తర్వాత ఈ సాంబార్ సమీరు వీళ్ళు కాదు మనకు కావాల్సింది. నిజంగా చాలా నచ్చింది ఆయన చెప్పేది కొద్దిసేపైనా గాని. బట్ నేను మొత్తం కొన్ని చూస్తాను. చూసిన తర్వాత ఆ ఛానెల్‌కెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి ఆ ఛానెల్‌కెళ్తే అప్పుడేమంటారో చూద్దాం. రైట్ బ్రదర్. టైమ్ ఈస్ యువర్స్. థాంక్ యూ. రైట్ బ్రదర్. చూసారు గదా! మీరు మా ప్యానెల్‌లో ఉండడం వల్ల మీకు కలిగిన ఒక మంచి ఏంటి అంటే ఆహ్, ఎవరు నిజమైన రేషనలిస్టో, ఎవడు కిరాణా రేషన్ అమ్ముకునేటోడు మీకు అర్థమైపోయింది గదా! కాబట్టి ఇప్పుడు మంచి వ్యక్తులతో మీరు సహవాసంలో ఉండండి. మంచిది బ్రదర్ ఎళ్ళండి. మీ ఎటువంటి మీ భావజాలం ఉన్న వ్యక్తులతో మీరు కలవండి బ్రదర్. థాంక్ యూ. అలాగే మాతో కూడా మంచి చేసే విషయంలో మనందరం కలిసి మంచి చేద్దాం అనుకుంటున్నాం. ఆ విషయంలో మీరు మాతో ఉండండి. రైట్ అండి. థాంక్ యూ. బ్రదర్ ఇప్పుడు మనోజ్ గారికి కొంచెం అర్థమై ఉంటుంది. ఈ కంప్లీట్ చార్ట్ ఫుటేజ్ అంత చూయించాను గదా! ఆహ్, దట్ ఇప్పుడు మనోజ్ బాబు గారు ఏమన్నా స్పందిస్తారేమో దీని మీద. అతను అసలు భాష బయటికి రావట్లేదంట వస్తదంట. మరి అటువంటోళ్ళని ఎలా అంటారండి? రేషనిస్టు లేదా ఎథిస్ట్ అని మనోజ్ గారు మీరు మాట్లాడండి దీని గురించి. వాళ్ళు రేసిస్టులు కాదు బ్రదర్. వాళ్ళు ఫేక్ రేసిస్టులు. ఇంటెన్షనల్‌గా మేము ఇది ఏ మతాన్ని మేము సపోర్ట్ చేయము. మేమంతా ఇది, అది అని చెప్పి బిల్డప్‌లు ఇచ్చేవాళ్ళు మొత్తం అంతా కూడా బిల్డప్ బాబాయిలే. వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడితే ఏంటంటే, మనం లేనిపోని హైప్ ఇచ్చి, ఒక పనికిమాలినోళ్ళని హీరోలని చేసినట్టు అవుద్దనేది నా ఉద్దేశం. ఆల్రెడీ వాడెవడాడు కరుణాకర్ అనేవాడిని, ఇంకెవడెవడనో కొంతమందిని పనికిమాలినోళ్ళని పెద్దోళ్ళని చేసేసారు. అది వాళ్ళకసలు అంత సీన్ లేదు. కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేసింది ఎవరంటే, వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళే వాళ్ళని పెద్దోళ్ళు చేసినట్టు నేను భావిస్తాను. అందుకని అట్లాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్పితే, మనం రెస్పాండ్ అవుతూ ఉంటే ఏమవుద్దంటే, మొరిగే ప్రతి కుక్కకి మనం బిస్కెట్టో లేకపోతే రాయేసి కొట్టుకుంటూ వెళ్తే, మనం మన జర్నీని స్లో డౌన్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గాడిద, ఒక కుక్క రెండిటికి సంబంధించి ఒక చిన్న మోరల్ స్టోరీ. 2 పందెం వేసుకున్నాయంట. కరెక్ట్‌గా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అక్కడ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గరికి గాడిద, కుక్క ఈ 2 ఏది ముందెళ్ళి ఆ సింహాసనాన్ని అధిష్టిస్తాయో అదే ఇంకా రూల్ చేయాలి అనేసి అనుకున్నాయంట. అనుకొని పందెం కట్టుకున్న తర్వాత ఓకే అనుకుని 2 పరిగెడతా ఉన్నాయంట. కుక్క వాస్తవానికి గాడిద కంటే కుక్క చాలా వేగంగా పరిగెట్టగలుగుద్ది. కానీ కుక్క చుట్టుపక్కల మిగతా కుక్కలన్నీ కలిసినప్పుడల్లా ఆ కుక్కలకి మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, గాడిద ఎంత స్పీడ్‌గా వెళ్తున్నా నాకంటే స్పీడ్ వెళ్ళదు అని చెప్పి అది స్లోగా ముచ్చట్లు పెట్టుకుంటా వస్తూ ఉందంట. ఇది చివరికి టార్గెట్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ గాడిద సింహాసనం మీద ఎక్కేసి కూర్చుందంట. అంటే అక్కడ ఈ కుక్క ఏంటి పరిస్థితి, ఎందుకు అంత లేట్ అయింది అని అంటే, చుట్టూ దానికి వ్యాపకాలు ఎక్కువైపోయాయి. దాని టార్గెట్ మర్చిపోయి చుట్టూ
వాళ్ళు వీళ్ళు మొత్తం మిగతా కుక్కలు వచ్చి పలకరిస్తున్నాయి అది ఇది అనేసి ఇది రెస్పాండ్ అవ్వకుండా మాట్లాడుకుంటా వెళ్ళడం వల్ల ఇది టార్గెట్ రీచ్ అవ్వడం అనేది స్లో డౌన్ అయిపోయింది. అది స్లో డౌన్ అవ్వడం వల్ల గాడి తెచ్చి కూర్చుంది. అంటే మన టార్గెట్ ఏంటి ఇక్కడ? నేను ఎవరితోటి పోల్చట్లా. మనకు ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వడానికి మనకి టైం చాలా తక్కువ ఉంది. ఆ టైం తక్కువ ఉందనేది మనం రికగ్నైజ్ చేసి ఈ కుక్కల్ని మిగతా పనికిమాలిన సన్నాసులను అందరినీ మనం ఇగ్నోర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళకోకుండా ఇక్కడే కనిపించిన ప్రతి ఒక్కడు మన మీద ఇట్లా అంటున్నాడు అట్లా అన్నాడు అని చెప్పి వాడికి సమాధానం చెప్పుకుంటా వెళ్తూ ఉంటే ఆల్రెడీ గాడిదలే ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నాయి. మీకు ఆ విషయం తెలుసు. గాడిదలు అట్లాగొచ్చే మనం ఈ కుక్కలకి సమాధానాలు చెప్పుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉండేసరికి మనల్ని గాడిదలే పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు కన్నా గాడిదలను దించి మనం ఏదో చేద్దామని చెప్పి కదా అనుకునేది. ఈ క్రమంలో మనం ఇంకా కుక్కలకి ఆన్సర్లు చేసుకుంటా కుక్కలతోనే మాట్లాడుకుంటూ ఉంటే ప్రయోజనం లేదనేది నా ఉద్దేశం. అంటే ఎనోష్ పాల్ కానీ లేదంటే మీరు కానీ మీరు చేసే ప్రతి దాన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాకపోతే మీకు కూడా కొంచెం సండే రోజు ఆట విడుపుగా కొంచెం ఈ యొక్క ఇష్యూస్ నుంచి కొంచెం రిలీఫ్ కోసం అన్నట్టు మీరు చెప్పారు కాబట్టి ఐ అగ్రీ. మామూలుగా అయితే నా వరకు అయితే నేనేమనుకుంటానంటే అన్నెసరీగా మనల్ని దూషించే వాళ్ళ గురించి కానీ లేదంటే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే క్రమంలో మనల్ని అడ్డుకోవడానికి లేదా మనల్ని ఆపేయాలని చూడాలనుకునే వాళ్ళకి మనం చేయూతను అందించినట్టు వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వడమే మనం చేసే తప్పు అన్నట్టు నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అది. బట్ నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. బట్ నా ఉద్దేశం అయితే అది బ్రదర్. కాబట్టి మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోదాం అనేది ఓకే అన్న. మనోజ్ అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి సజెషన్ ఇచ్చారు. తప్పకుండా అయితే మీరు చెప్పిన కథలో ఇవో గాడిద కుక్కలు, ఒకడు గాడిద ఇంకో 2 కుక్కలు ఉన్నవి. తప్పక సరే వీళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేయొద్దులే కానీ, కాకపోతే ప్రాబ్లం ఏంటంటేనన్నా మీలాగానే నేను కూడా ఒక చిన్న కథ చెప్తా. దారి పక్కన ఒక పిచ్చోడు ఉన్నాడంట. వాడు రోడ్డు మీద పోయే మనుషులందరి మీద రాళ్ళు విసురుతుంటే పోయే ప్రతి ఒక్కరు ఈ పిచ్చోడితో మనకెందుకులే అని ఎవరి దారిని వాళ్ళు పోతుంటే ఈ పిచ్చోడు అనుకుంటున్నాడంట, అదే చూసావా నేనంటే వీళ్ళకి ఎంత భయమో, ఒక్కడ కూడా నేను రాయేస్తున్నా ఎదురు తిరిగి మాట్లాడట్లేదు అని. నిజానికి అసలు జరిగేది ఏంటి, వాస్తవం ఏంటి? అది ఎవరికైనా తగిలి ఎవరికైనా మండితే వీడు అక్కడ ఉండడు, నెక్స్ట్ ఆ రోడ్డు పక్కన కూడా ఉండడు. అయితే మెంటల్ హాస్పిటల్లో ఉంటాడు పిచ్చోడు కాబట్టి, లేకపోతే ఆసుపత్రిలో బాగా తన్ని హాస్పిటల్లో పడుకోబెడతారు. ఈ బడుద్దాయిలు కూడా ఎవడో సమాధానం చెప్పేసరికి వాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లాగా ఫీల్ అవుతున్నారన్న. మేము ఒరే మీరు మేధావులు కాదురా బాబు, మేత ఆవుల్లో కూడా కాదు, మేత గాడిదలురా మీరు, అడ్డగాడిదలు మీరు, మీకు అసలు ఏమీ తెలీదు, మీరు మరలా సైన్స్ అని ఇది అని పెట్టుకోవద్దు అని కొద్దిగా బుద్ధి చెప్పే ప్రయత్నం అన్న. ఎడ్యుకేషన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మేము అనుకుంటున్నాం. రైట్ అన్న. అయితే త్వరగా నేను ఈరోజు క్లోజ్ చేసేస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా వీలైతే లింక్ ఇచ్చి ఎవరైనా వచ్చి ఒకరిద్దరిని తీసుకుని క్లోజ్ చేద్దాం. పాస్టర్ ప్రకాష్